Hi students, this is Devamani, lecturer, Sir C.R. Reddy College for Women, Eluru. I am going to teach the subject Business Law for second year BCom students, vocational and general, 4th semester, and the topic is Offer and Acceptance, Pratipadana Mariyu Svikruti. So let us start with the offer. What is an offer? According to section 2A defines a proposal or offer as when one person signifies to another his willingness to do or to abstain from doing anything with a view to obtaining the assent or acceptance of that other to such an act, he is said to make a proposal. So section 2 ప్రకారం ఆఫర్ లేదా ప్రపోజల్ అంటే ప్రతిపాదనని ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో ఒక పనిని చేయుటకు లేదా మానుటకు అలాగే తన ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ అలా చేయుటకు లేదా మానుటకు ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం తెలుసుకోవటమే ఆఫర్. అలాగే ఈ విధంగా కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటే కనుక ఇది ప్రథమ దశ ప్రతిపాదన అని కూడా అంటారు. అలాగే కాంట్రాక్ట్లో కంపల్సరీగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారని చెప్పుకున్నాము. సో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఎవరు అంటే ఆఫరర్ అండ్ ఆఫరీ. సో ఎవరైతే ప్రపోజల్ లేదా ఆఫర్ చేస్తున్నారో వాళ్ళని ఆఫరర్ అంటారు. అలాగే ప్రపోజల్ చేసిన దానికి ఎవరైతే యాక్సెప్టెన్స్ ఇస్తారో వాళ్ళని ఆఫరీ అంటారు. సో ప్రపోజల్ ఇచ్చే వాళ్ళని ఆఫరర్ అయితే ఆ ప్రపోజల్కి యాక్సెప్టెన్స్ తెలిపే వాళ్ళని ఆఫరీ అంటారు. అలాగే an offer consists of two parts. First one, a promise made by the offerer to do or abstain from doing something. అంటే ఆఫరర్ ఏదైతే ప్రామిస్ చేస్తాను లేదంటే ఈ వర్క్ చేస్తాను, ఈ యాక్ట్ చేస్తాను, లేదంటే ఈ వర్క్ చేయను అని చెప్తారో దాన్ని ఫస్ట్ పార్ట్ కింద కన్సిడర్ చేస్తారు. సెకండ్ పార్ట్ ఏంటి? ఏ రిక్వెస్ట్ టు ద ఆఫరీ ఫర్ గివింగ్ హిస్ యాక్సెప్టెన్స్. సో ఆఫరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ని తెలపడమే. సో ఆఫర్లో మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఏ పర్సన్ హూ మేక్స్ ఎన్ ఆఫర్, ఎవరైతే ఆఫర్ని ప్రతిపాదనని చెప్తారో సో దాన్ని ఫస్ట్ పార్ట్ కింద చెప్తారు. సెకండ్ పార్ట్ ఏంటి? సో ప్రపోజల్ చేసిన దానికి సెకండ్ వ్యక్తి అంటే ఆఫరీ తన యొక్క యాక్సెప్టెన్స్ తెలిపితే కనుక దాన్ని సెకండ్ పార్ట్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ ప్రపోజల్స్ టు మేక్ ఏ టీవీ సీరియల్. సో ఏ అనే అతను ఇక్కడ ఆఫర్ అయితే బి అనే అతను ఆఫరీ అవుతాడు అనమాట. సో ఇక్కడ ఏ అనే అతను ఏంటి ప్రపోజల్ ఏం చేస్తున్నాడు? బి తోటి టీవీ సీరియల్ చేయమని ప్రపోజ్ చేస్తాడు, అంటే ఆఫర్ చేస్తున్నాడు. సో ద ప్రపోజల్ ఈజ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ మేక్ ఏ సీరియల్. సో ఇట్ ఈస్ ఎన్ ఆఫర్, అంటే సీరియల్ అనేది చేయటమే ఇక్కడ ఆఫర్ అనమాట. సో ఏ అని అతను ఏమైనా ఆఫర్ చేస్తున్నాడు? బి తోటి ఈ యొక్క టీవీ సీరియల్ చేయమని ఆఫర్ అనేది ఇస్తున్నాడు అనమాట. సో ఇట్ ఈస్ ఎన్ ఆఫర్. నెక్స్ట్, క్లాసిఫికేషన్స్ ఆర్ కైండ్స్ ఆఫ్ ఆఫర్. ప్రతిపాదన రకాలు అంటారు. ఫస్ట్ వన్, ఎక్స్ప్రెస్ ఆఫర్, భావ ప్రకటన ప్రతిపాదన. When an offer is expressed by words spoken or written, it is termed as an express offer. సో ఏదైతే ప్రతిపాదనని మాటల ద్వారా కానీ లేదా వ్రాతపూర్వకంగా చేస్తే కనుక దాన్ని ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటారు, భావ ప్రకటన ప్రతిపాదన. ఎగ్జాంపుల్, ఏ రైట్స్ ఎ లెటర్ టు బి ఆఫరింగ్ టు సెల్ హిస్ కార్. సో ఏ అనే వ్యక్తి ఇక్కడ లెటర్ ద్వారా బికి చెప్తున్నాడు. లెటర్ ద్వారా ఏమని చెప్తున్నాడు? తన యొక్క కార్ని అమ్ముతానని చెప్తున్నాడు. సో ఏ అనే అతను ఆఫర్ చేస్తున్నాడు. ఈ ఆఫర్ కూడా ఎలా ఇస్తున్నాడు అంటే త్రూ ఏ లెటర్. సో ఇది ఎక్స్ప్రెస్ ఆఫర్ కింద వస్తుంది. సెకండ్ వన్, ఇంప్లైడ్ ఆఫర్, ప్రచ్ఛన్న ప్రతిపాదన. ద ఆఫర్ విచ్ కుడ్ బి అండర్స్టూడ్ బై కండక్ట్ ఆఫ్ పార్టీస్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ కేస్ ఈస్ కాల్డ్ ద ఇంప్లైడ్ ఆఫర్. సో ఏ ప్రతిపాదన అయినా సరే లేదా ఏ ఆఫర్ అయినా సరే పార్టీల యొక్క ప్రవర్తనపై లేదా పరిస్థితుల ద్వారా వ్యక్తమవుతుందో అది ఇంప్లైడ్ ఆఫర్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ సర్కమ్స్టాన్సెస్ బేస్ చేసుకుని, కండిషన్స్ బేస్ చేసుకుని ఆఫర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బిడ్ ఎట్ అన్ ఆక్షన్.
అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఏటీఎం నుండి డబ్బులు తెచ్చుకోవటం కూడా ఇంప్లాయిడ్ ఆఫర్ కింద వస్తుంది అనమాట. థర్డ్ వన్, స్పెసిఫిక్ ఆఫర్, ప్రత్యేక ప్రతిపాదన. సో ద ఆఫర్ మేడ్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ ఏ పర్టికులర్ పర్సన్ or two or more than two specific persons is called as the specific offer, ప్రత్యేక ప్రతిపాదన. ఒక వ్యక్తికి లేదా ఒక తరగతికి చెందిన వ్యక్తులకు ఆఫర్ చేసినప్పుడు అది ప్రత్యేక ప్రతిపాదన అని అంటారు. అలాగే ఈ యొక్క ప్రతిపాదనలో కేవలం ప్రత్యేకించి చెప్పబడిన వ్యక్తికి మాత్రమే చెప్పబడుతుంది. సో దీన్ని స్పెసిఫిక్ ఆఫర్ అంటారు. ఫోర్త్ వన్, జనరల్ ఆఫర్, సాధారణ ప్రతిపాదన. సో ద ఆఫర్ కెన్ బి మేడ్ టు ద వరల్డ్ ఎట్ లార్జ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద జనరల్ ఆర్ పబ్లిక్ ఆఫర్. సో ఇక్కడ ఆఫర్ అనేది కేవలం ఒక వ్యక్తికి కాకుండా అందరికీ కనుక ఆఫర్ అనేది వర్తించబడితే కనుక దాన్నే జనరల్ ఆఫర్, సాధారణ ప్రతిపాదన అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎ న్యూస్ పేపర్, ఎనీవన్ హూ విల్ ఫైండ్ లాస్ట్ డాగ్ విల్ బి రివార్డెడ్ విత్ ₹2000. సో ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్లో న్యూస్ పేపర్లో ఏమని వచ్చింది అంటే, సో ఎనీవన్ హూ విల్ ఫైండ్ ద లాస్ట్ డాగ్ విల్ బి రివార్డెడ్ విత్ ద 2000. అంటే ఈ యొక్క ఆఫర్ అనేది జనరల్గా అందరికీ కూడా వర్తిస్తుంది. అంటే ఎవరైతే తప్పిపోయిన కుక్కను తీసుకొస్తారో వాళ్ళకి రెమ్యునరేషన్, నగదు ఇవ్వబడును అని చెప్తున్నారు. అంటే ఇది కేవలం స్పెసిఫిక్ పర్సన్ కాకుండా అందరికీ కూడా ఈ యొక్క ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఫిఫ్త్ వన్, క్రాస్ ఆఫర్. సో ఇఫ్ టూ పార్టీస్ మేడ్ ఆఫర్ టు వన్ అనదర్ in ignorance of the offer made by other party and the terms conditions in both the offers are the same, so two cross offers do not conclude a contract. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒకరు ఒక ప్రతిపాదన కనుక చేసుకుంటే, తెలియకుండా ప్రతిపాదన కనుక చేసుకుంటే కనుక దాన్ని క్రాస్ ఆఫర్ అని అంటారు. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు తెలియకుండా ప్రతిపాదన అంటే ఆఫర్ కనుక ఇచ్చుకుంటే కనుక దాన్ని, అలాగే ఈ యొక్క ఆఫర్లో సేమ్ కండిషన్స్, సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేస్తే కనుక సో అటువంటి వాటిని క్రాస్ ఆఫర్ కింద చెప్తారు. సో ఈ యొక్క క్రాస్ ఆఫర్ అనేది కాంట్రాక్ట్ కింద రాదు. ఎందుకనంటే టూ క్రాస్ ఆఫర్స్ డస్ నాట్ మేక్ ఏ కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బై లెటర్ ఆఫర్స్ టు బి టు సెల్ 100 tons ఆఫ్ స్టీల్ అట్ ₹1000 per ton. సో ఏ అని అతను బికి లెటర్ రాస్తున్నాడు. లెటర్ ద్వారా తన యొక్క ఆఫర్ని మెన్షన్ చేస్తున్నాడు. ఏమని, తనకి సంబంధించిన 100 tons ఆఫ్ స్టీల్ని అమ్ముతాను అని, అలాగే ఒక్కొక్క టన్ ₹1000కి అమ్ముతాను అని ఏ అని అతను బికి లెటర్ ద్వారా ఆఫర్ చేస్తున్నాడు. ఆన్ ది సేమ్ డే బి ఆల్సో రైట్స్ టు ఏ ఆఫరింగ్ టు బై 100 tons ఆఫ్ స్టీల్ అట్ ₹1000 per ton. అలాగే అదే రోజు బి అనే వ్యక్తి కూడా ఏ అనే వ్యక్తికి లెటర్ ద్వారా ఆఫర్ అనేది ఇస్తున్నాడు. ఏమని, తనకు సంబంధించిన 100 tons ఆఫ్ స్టీల్ ఏదైతే ఉందో 1000 అంటే ప్రతి ఒక్క టర్న్ కాస్ట్ ₹1000 పర్ చొప్పున అమ్ముతానని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఇద్దరు ఏ కూడా బి కూడా ఆఫర్స్ అనేది ఇచ్చుకున్నారు ఒకరికొకరు తెలియకుండా. సో అటువంటి దాన్ని క్రాస్ ఆఫర్ అని చెప్తారు. సిక్స్త్ వన్, కంటిన్యూస్ ఆఫర్. సో ఇక్కడ ఇట్ ఈస్ ద ఆఫర్ విచ్ ఈస్ ఓపెన్ ఫర్ ఎ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద ఓపెన్ ఆఫర్ ఆర్ ద స్టాండింగ్ ఆఫర్. సో ఇక్కడ ఆఫర్ అనేది కంటిన్యూగా ఒక టైం అనేది మెన్షన్ చేయకుండా, ఈ టైం అనేది మెన్షన్ చేయకుండా కంటిన్యూగా ఆఫర్ అనేది కనుక ఉంటే కనుక అటువంటి ఆఫర్ని కంటిన్యూస్ ఆఫర్ అంటారు. సో ఇక్కడ టైం అనేది మెన్షన్ చేయాలి. సో ఏ టైం అయినా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో పర్టికులర్ టైం అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ఆఫర్ ఆర్ స్టాండింగ్ ఆఫర్. నెక్స్ట్ ఇస్ కౌంటర్ ఆఫర్. ద ఆఫర్ మేడ్ బై ద ఆఫరీ ఇన్ రిటర్న్ ఆఫ్ ద ఒరిజినల్ ఆఫర్ ఈస్ కాల్డ్ యాజ్ ద కౌంటర్ ఆఫర్. సో ఇక్కడ ఒక ప్రతిపాదనకి తిరిగి మళ్ళీ వేరే ప్రతిపాదన కనుక చేస్తే కనుక సో దాన్ని కౌంటర్ ఆఫర్ అని అంటారు. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, వెన్ వి షాపింగ్కి వెళ్ళినప్పుడు పర్చేస్ చేయడానికి వెళ్తాం. సో అక్కడ
వీ కెన్ బార్గెనింగ్ అంటే బేర్ మారుతాం అనమాట అక్కడ. సో దాన్ని కూడా కౌంటర్ ఆఫర్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే వ్యక్తి బీకి తన యొక్క వాచ్ని అమ్ముతాడు, 1000 రూపీస్కి తన యొక్క వాచ్ని అమ్ముతానని ఆఫర్ చేస్తాడు. ఓకే, అలాగే బి అనే వ్యక్తి కూడా ఏం చెప్తాడు, ఈ వాచ్ 950 రూపీస్కి అమ్మితే కొంటాను అని చెప్తాడు అనమాట. సో ఇక్కడ ఏ అనే వ్యక్తి ఆఫర్ చేశాడు, అలాగే బి అనే వ్యక్తి కూడా తిరిగి ఆఫర్ చేశాడు అనమాట. సో దీన్ని కౌంటర్ ఆఫర్ అంటారు అనమాట. అలాగే ఏ అనే వ్యక్తి 1000 రూపీస్కి వాచ్ అమ్ముతానని ఆఫర్ చేస్తే బి అనే వ్యక్తి ఏంటి, ఏ ఇచ్చిన ఆఫర్కి ఏమని రిప్లై ఇస్తాడు, 950 రూపీస్కి అమ్మితేనే నేను వాచ్ని కొంటాను అంటాడు. సో బి కూడా ఒక ఆఫర్ని పెట్టాడు అనమాట. సో దీన్ని కౌంటర్ ఆఫర్ అని అంటారు. నెక్స్ట్ వన్, ఎసెన్షియల్స్ ఆఫ్ ఆఫర్. ప్రతిపాదన ఆవశ్యకాలు. ఫస్ట్ వన్, ఆఫర్ మస్ట్ బి కేపబుల్ ఆఫ్ క్రియేటింగ్ లీగల్ రిలేషన్షిప్. సో ఆఫర్ అనేది న్యాయాత్మక సంబంధం ఏర్పాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ద ఆఫరర్ మస్ట్ బి ఇంటెండ్ ద క్రియేషన్ ఆఫ్ లీగల్ రిలేషన్షిప్స్. సో ఏ సోషల్ ఇన్విటేషన్ ఈజ్ నాట్ రిగార్డెడ్ యాజ్ అన్ ఆఫర్ అండ్ ఇట్ డస్ నాట్ క్రియేట్ ఏ లీగల్ రిలేషన్షిప్. సో ఇక్కడ ఏ ప్రతిపాదన అయినా సరే లీగల్గా ఉండాలని చెప్తున్నారు. అంటే ఏ ఆఫర్ అయినా సరే ఇట్ షుడ్ బి లీగల్. అంటే 2 పార్టీస్ ఏవైతే ఆఫర్ చేసి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటారో, సో ఇక్కడ ఆఫర్ అనేది ఎలా ఉండాలి అంటే ఇట్ హ్యాస్ అన్ లీగల్ రిలేషన్షిప్, అంటే న్యాయాత్మక సంబంధం కలిగి ఉండాలి. అలాగే సాంఘిక ప్రతిపాదన లేదంటే సోషల్ ఇన్విటేషన్స్ అనేది ఆఫర్ కింద వర్తించదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ ఇన్వైట్ ఏ ఫ్రెండ్ ఫర్ ద డిన్నర్, సో ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ లీగల్ రిలేషన్షిప్. అంటే మన ఫ్రెండ్ని డిన్నర్కి ఇన్వైట్ చేస్తే కనుక అది చట్టబద్ధంగా ఆఫర్ కింద రాదు. సో ఇట్ ఈస్ ఏ ఫ్రెండ్ రిలేషన్షిప్ కింద వస్తుంది అనమాట. సో ఇటువంటివన్నీ కూడా లీగల్ రిలేషన్షిప్ కింద రాదు. సో ఏ ఆఫర్ అయినా సరే కంపల్సరీగా లీగల్ రిలేషన్షిప్ అంటే న్యాయాత్మక సంబంధం కలిగి ఉండాలి. సెకండ్ వన్, ఆఫర్ మస్ట్ బి డెఫినెట్ అండ్ క్రియేషన్. సో ప్రతిపాదన అనేది ఖచ్చితంగా నిర్దిష్టంగా ఉండవలెను. ఇక్కడ ద టర్మ్స్ ఆఫ్ ఎన్ ఆఫర్ మస్ట్ బి డెఫినెట్, క్లియర్ అండ్ సర్టెన్. ఇఫ్ ద టర్మ్స్ ఆర్ అన్సర్టెన్ ద కాంట్రాక్ట్ కెనాట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో ఇక్కడ ఆఫర్ అనేది చేసేటప్పుడు ఆఫర్లో ఉన్న టర్మ్స్ కానీ కండిషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ అండ్ డెఫినెట్. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చక్కగా క్లియర్గా ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలాగే ఏ కాంట్రాక్ట్లో అయినా సరే ఆఫర్లో కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్గా లేదంటే క్లియర్గా లేవో అది కాంట్రాక్ట్ కింద రాదు. థర్డ్ వన్, ఆఫర్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ ఫర్ ద ఆఫరీ. ఏ person create offer to himself. It must always be communicated to the offeree. If there is no communication of an offer, it is not an offer. అంటే ఆఫర్ అనేది తెలియజేయాలని చెప్తున్నారు. అంటే మనం ఎవరికైతే ఆఫర్ చెప్తున్నామో ఆ ఆఫర్ అనేది ఆ వ్యక్తికి తెలియపరచాలి, కమ్యూనికేట్ చేయగలగాలి. అలాగే సో ఇక్కడ ఆఫర్ అనేది తెలియపరచకపోతే అవతల వ్యక్తి వారు ఆఫర్ గురించి తెలియదు, అలాగే మీరు చేస్తున్న ఆఫర్ అనేది పూర్తిగా దానికి సంబంధించి ఏ విషయం కూడా తెలియదు అనమాట. సో ఎవరైతే ఒక వ్యక్తి ఆఫర్ ఇచ్చేటప్పుడు ఎవరికైతే ఆ ఆఫర్ అనేది చెప్తున్నారో ఆ యొక్క ఆఫర్ అనేది కంపల్సరీగా ఆ వ్యక్తికి కమ్యూనికేట్ చేయాలన్నమాట. కన్సెంట్ ఆఫ్ ద పార్టీ ఈజ్ నాట్ అన్ ఆఫర్. Consent of the other party is not an offer. Obtaining the assent of the other party is an offer. అంటే ఒక వ్యక్తి తన యొక్క ఆఫర్ చెప్పినప్పుడు అది వేరొక వ్యక్తి ఎవరికైతే ఆఫర్ ఇచ్చాడో ఆ వ్యక్తి
తన యొక్క ఆఫర్ని ఇన్ఫామ్ చేస్తాడు. సో దాన్ని ఆఫర్ కింద కాదనమాట. అంటే వేరొక వ్యక్తి కూడా తన యాక్సెప్టెన్స్ కనుక ఇస్తే కనుక సో అప్పుడు దాన్ని ఆఫర్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి బికి తన యొక్క కార్ని అమ్ముతానని ఇన్ఫామ్ చేస్తున్నాడు. అంటే తన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, తను ఏదైతే ఆఫర్ చేస్తున్నాడో ఆ ఆఫర్ని తను వేరే ఒక వ్యక్తికి, బి అనే వ్యక్తికి ఇన్ఫామ్ చేస్తున్నాడు. సో ఇది పూర్తిగా ఆఫర్ కాదు. అలాగే ఇక్కడ బి అనే వ్యక్తి ఏ చెప్పిన ఆఫర్కి యాక్సెప్టెన్స్ కనుక తెలియజేస్తే కనుక సో అప్పుడు ఆ ఆఫర్ అనేది ఉంటుందన్నమాట. సెకండ్ వన్, ఫిఫ్త్ వన్, అన్ ఆఫర్ మే బి కండిషనల్. సో ఆఫర్ అనేది కండిషనల్ కూడా ఉండొచ్చు. అంటే ఆఫర్ అనేది చెప్పేటప్పుడు కండిషన్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కండిషనల్ ఆఫర్ ల్యాప్సెస్ వన్ కండిషన్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. సో ఎప్పుడైతే ఈ ఆఫర్లో కండిషన్ పెట్టి సో ఆ కండిషన్కి యాక్సెప్టెన్స్ చెప్తే కనుక ఆఫర్ అనేది చెల్లుతుంది. సో ఇక్కడ సెకండ్ వ్యక్తి కనుక ఆ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయకపోతే కనుక అక్కడ ఆఫర్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఆఫర్ అనేది చెప్తాడు. సో ఆఫర్ అనేది ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ మెన్షన్ చేస్తాడనమాట. సో అలాగే బి అనే వ్యక్తి కూడా ఆ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఓబే చేసి ఒప్పుకుంటే కనుక అక్కడ ఆఫర్ అనేది జరుగుద్ది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనే వ్యక్తి ఆ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయకపోతే కనుక అక్కడ ఆఫర్ అనేది చెల్లదు, ఆఫర్ అనేది జరగదు. సిక్స్త్ వన్, సైలెంట్ యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ అన్ ఆఫర్. While making the offer is not accepted before a certain date. It will be presumed to have been accepted. సో ఇక్కడ ఎప్పుడైతే ఆఫర్ చేశారో ఆఫర్ ఇచ్చిన దానికి సెకండ్ పర్సన్ కూడా ఏదో ఒక సమాధానం చెప్పాలి. సో అప్పుడు ఆ ఆఫర్ అనేది చెల్లుతుంది. అలా కాకుండా సెకండ్ పర్సన్ సైలెంట్గా ఉంటే కనుక అక్కడ ఆఫర్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. సో సెకండ్ పర్సన్ కూడా తన యొక్క యాక్సెప్టెన్సో లేదా నాట్ యాక్సెప్టెడో ఏదో ఒక కమ్యూనికేట్ చేయాలి. చేసినప్పుడే అక్కడ ఆఫర్ అనేది చెల్లుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే వ్యక్తి తనకు సంబంధించిన కారు బి అనే వ్యక్తికి అమ్ముతానని చెప్తాడు. ఇక్కడ ఏంటి ఆఫర్ అనేది మెన్షన్ చేశాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ బి అనే వ్యక్తి ఏ ఇచ్చిన ఆఫర్కి సో ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటే కనుక సో అది అక్కడ ఆఫర్ అనేది చెల్లదనమాట. అలాగే ఈ యొక్క ఏ అనే వ్యక్తి వేరే పర్సన్కి అప్రోచ్ అవ్వచ్చు, తన యొక్క కార్ అమ్మటానికి వేరొక వ్యక్తిని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే సైలెంట్గా ఉంటే కనుక అది సైలెంట్గా ఉంటే కనుక అక్కడ ఆఫర్ అనేది ఉండదు. సో సెవెంత్ వన్, అన్ ఇన్విటేషన్ టు ఆఫర్ ఈజ్ నాట్ అన్ ఆఫర్. అన్ ఇన్విటేషన్ ఈజ్ నాట్ అన్ ఆఫర్. ఇక్కడ ఇన్విటేషన్ అనేది ఆఫర్ కింద రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిస్ప్లే ఆఫ్ గూడ్స్ ఇన్ షాప్ విత్ ప్రైస్ ట్యాగ్స్. మన షోరూమ్కి వెళ్ళినప్పుడు గూడ్స్ ప్రైస్ తోటి డిస్ప్లే చేస్తారు. ఇక్కడ ఏంటి షాప్ వాళ్ళు ఓన్లీ గూడ్స్ని డిస్ప్లే చేస్తున్నారు కానీ వాళ్ళు ఆఫర్ అనేది ఇస్తున్నాము మీరు రండి అనేది వాళ్ళు చెప్పట్లా. సో వెన్ వీ గోయింగ్ టు ద షాప్ అండ్ పర్చేస్ ఆర్ అప్పుడు మన షాప్కి వెళ్ళి కొంటే కనుక అక్కడ వాళ్ళు ఆఫర్ అనేది ఇచ్చినట్టు అనమాట. సో ఇక్కడ ఇన్విటేషన్ అనేది ఆఫర్ కింద రాదు. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇన్విటేషన్, ఆఫర్ కింద రాదనమాట. అండ్ ద లాస్ట్ వన్, ల్యాప్స్ ఆఫ్ అన్ ఆఫర్. సో ఆఫర్ అనేది కూడా ల్యాప్స్ అవుతుంది. ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది? ఆఫరీ కానీ ఆఫరర్ కానీ చనిపోతే, అంటే యాక్సెప్టెన్స్ తెలియకముందే చనిపోతే కనుక అక్కడ ఆఫర్ అనేది ఉండదు. సెకండ్ వన్, టైమ్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్. సో ఆఫర్లో టైం అనేది మెన్షన్ చేయనప్పుడు అప్పుడు కూడా ఆఫర్ అనేది ల్యాప్స్ అవుతుంది. థర్డ్ వన్, ఆఫరీ నాట్ గివింగ్ యాక్సెప్టెన్స్. సో ఇక్కడ ఆఫరీ అనేది తన యొక్క యాక్సెప్టెన్స్ ఇవ్వనప్పుడు కూడా ఇక్కడ ఆఫర్ అనేది ల్యాప్స్ అవుతుంది అనమాట. సో ఇవి ఆఫర్ యొక్క ఎసెన్షియల్స్ అండ్ క్లాసిఫికేషన్స్.